హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? వెల్కమ్ మై ఛానల్ హరిప్రసాద్ హరివీళ్ళు. మీరంతా బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. అంటే సీజన్ వచ్చేసింది. అంటే ఎలా ఉందంటే సీజన్ కూడా మన రాష్ట్రంలో తీసుకున్న, తెలంగాణలో తీసుకున్న కొన్ని ప్రాంతాల్లో వడగాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు, మరికొన్ని దగ్గరలో విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఒక మిక్స్డ్ క్లైమేట్ అనేది ప్రస్తుతం ఉంది. ఏదైనా సరే మరి మన ఋతుపవనాలు కేరళను తాకి మొత్తం అంత రాష్ట్రం అంతా వ్యాపిస్తున్నాయని చెప్పి మనకి వెదర్ రిపోర్ట్ అనేది తెలుస్తుంది. కాబట్టి అందరం కూడా మనం సిద్ధంగా ఉండాలి. గార్డెన్స్ వాళ్ళు, హోమ్ గార్డెన్స్ వాళ్ళు, ఫార్మ్స్ వాళ్ళు అందరూ కూడా సిద్ధంగా ఉండాలంటే ఏం చేయాలనేది మనం మాట్లాడుకున్నాం, మీకు కూడా తెలుసు. అయితే కొంతమంది ఏంటంటే సీడ్స్, ఇప్పుడు ఈ సీడ్స్ ఏ సీడ్స్ వేసుకోవాలి, ఏ సీడ్స్ వేసుకుంటే మనకి జర్మినేషన్ అనేది బాగుంటుంది అనేది చాలామంది అడిగే ప్రశ్న. కాబట్టి దాని మీదే ఈరోజు ఒక వీడియో చేయదలుచుకున్నాను. అందుకే సీడ్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇవన్నీ కూడా మీకు పంపించినవేనండి. ఫస్ట్ పంట అయిపోయిందని మీకు చెప్పాను. ఇప్పుడు ఈ సీడ్స్ అన్నీ కూడా మీకు నేను పంపిస్తున్నాను. ఈ సీడ్స్ మనం వేసుకునే ముందు మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా టెర్రస్ని రెడీ చేసుకోవాలి అనే విషయాల మీద మాట్లాడదలుచుకున్నాను. కాబట్టి మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలా సీడ్స్ గురించి కూడా చెప్తాను నేను. సీడ్స్ కూడా ఏవేవి ఉన్నాయని కూడా వినండి. మళ్ళీ నాకు పదే పదే వాట్సాప్లో తర్వాత కామెంట్స్ కానీ అడగకుండా ఏ సీట్స్ ఉన్నాయి కూడా నేను చెప్తాను నేను. ఆ విధంగా సీట్స్ కూడా మీకు కావాల్సిన వాళ్ళు సీట్స్ కూడా పెట్టుకోండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మొత్తం ఈ వీడియో అంతా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరెవరికి కావాలో వాళ్ళు కూడా మనకి మీరు పంపించవచ్చు. ఆ విధంగా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేస్తే చాలామంది వెయిట్ చేస్తున్నారు. సీజన్ వచ్చింది కాబట్టి ఈ సేంద్రియ విత్తనాలు, మెయిన్ ఈ నాటు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, ఎక్కడ ఎవరిని సంప్రదించాలి ఏంటనేది. అలాగే చాలామంది నా ఫోన్ నెంబర్ కూడా అడిగారు. నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ పెడుతున్నానండి. అంటే స్క్రీన్ షాట్లు అయితే ఎక్కువ వస్తున్నాయి ఫోన్స్. నేను ఈ మిగతా పనులు, ఈ యూట్యూబ్ షూటింగ్స్, అలాగే ఎడిటింగ్ ఇవన్నీ చేయాలి. అలాగే విత్తనాలు ప్యాకింగ్ చేసుకోవాలి, అవన్నీ కూడా రాసుకోవాలి. ఇదంతా కూడా కష్టం కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఫోన్ నెంబర్. అయితే ఈ వీడియోలో మాత్రం మీకు మీ అందరి కోరిక మేరకు నేను తమ్లైన్లో అలాగే వీడియోలో కూడా నేను నా నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ ఇచ్చినా సరే దయచేసి ఫోన్ కంటే మీరు వాట్సాప్లో మీరు మెసేజ్ పెట్టండి. యాక్చువల్గా రిప్లై ఇస్తాను. కొద్దిగా లేట్ అవుతుందండి, ఎందుకంటే ఇదంతా ప్రాసెస్ కాబట్టి కొద్దిగా లేట్ అవ్వచ్చు. కొద్దిగా వెయిట్ చేయండి. కొంతమంది మెసేజ్ పెట్టి ఏంటి సార్ చూడలేదు, రెండో రోజు అయిపోయింది సార్ చూడలేదంటే ఒక రోజు అంతా ప్యాకింగ్స్ చేస్తామండి. ప్యాకింగ్స్ అంతా చేసిన తర్వాత అడ్రస్లన్నీ రాసుకొని పంపించడం ఇవన్నీ కూడా ప్రాసెస్ అనమాట. దానివల్ల చూడకపోవడం తప్పించి ఇంకా మీ మీద ఏం కోపం ఉంటుంది. మనందరం ఒక ఫ్యామిలీ. ఎందుకంటే టెర్రస్ వాళ్ళు లేకపోతే గార్డెన్స్ వాళ్ళు అందరం కూడా ఒక ఫ్యామిలీ కాబట్టి ఇవి అందరికీ వెళ్ళాలనే నా తాపత్రయం. మీరు కూడా అందుకు చాలా బాగా సహకరిస్తున్నారు. ఎంతోమంది మనకు విత్తనాలు పంపిస్తున్నారు, చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ సీజన్లో మనం ఏం చేయాలి, మట్టిని ఏ విధంగా మనం రెడీ చేసుకోవాలి, గార్డెన్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి, విత్తనాలు ఏ వేయాలి, ఈ 3 పాయింట్సేనండి. దీని మీద తప్పకుండా మీ కామెంట్స్ తెలియజేయండి. ఇంకా ఎటువంటి వీడియోస్ అందిస్తే బాగుంటుంది అనేది మీరు కామెంట్స్ కార్లో మీ సూచనలు అందించండి. చాలామంది బాగా కామెంట్స్ పెడుతున్నారండి, చాలా తృప్తిగా ఉంది. ఇంకా ఎటువంటి వీడియోస్ మనకు ఉపయోగపడతాయి టెర్రస్ వారికి, గార్డెన్స్ వారికి, ఆ విధంగా మీరు మాకు సూచనలు ఇస్తే అదే రీతిలో చేస్తాను. ఇంకా సేంద్రియ ఎరువులు, అలాగే సేంద్రియంగా మనకి పండించడానికి మీరు సూచనలు కూడా ఇవ్వండి, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది. నేను కూడా ఆ విధంగానే నేను కూడా తప్పకుండా సేంద్రియ పద్ధతిలో మనం గార్డెన్స్ పెంచుకోవడానికి అవసరమైన మ్యాటర్ అంతటినీ కూడా మీకు ఈ వీడియోస్ ద్వారా అందించడానికి నా ప్రయత్నం చేస్తాను. ఇది నా ప్రయత్నం, నా చిన్న ప్రయత్నం. మీ అందరు దాన్ని ఆశీర్వదిస్తే, దాన్ని ముందుకు తీసుకెళ్తే ఇంకా 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 ఇది విస్తృతమవుతుందనే నా తపన. కాబట్టి చాలామంది సహకరిస్తున్నారు. ఆ విధంగా ముందుకెళ్దాం. మరిందుకు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ముందు ఏటున్నాయి సీడ్స్ నేను ఒకసారి చెప్తానండి. ఈ సీడ్స్లో ఏవేవి వేసుకోవాలని కూడా నేను చెప్తానండి. ఇప్పుడు ఈ సీడ్స్ చూశారు కదా, ఇవి వెజ్ సీడ్స్ అండి, అంటే వెజిటబుల్ సీడ్స్. ఇందులో ఒక 10 ఐటమ్స్ ఉన్నాయండి. 10 ఐటమ్స్ చూశారు కదా. సొర, అలాగే చిక్కుళ్ళు 2 వెరైటీస్, గుమ్మడి, తర్వాత కంది, బీరలో మొత్తం 3 వెరైటీస్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ బొబ్బర్లు, అలాగే
మీరేమనుకోకుండా తోటకూర విత్తనాలు కూడా దీనిలో వేసామండి. ఎందుకంటే వేరేగా వేస్తుంటే మిక్స్ అయిపోతున్నాయి కాబట్టి తోటకూర కూడా దీనిలో వేసాం. మరికొన్ని రకాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో మీకేమైనా తెలియకపోతే నాకు వాట్సాప్లో దాని ఫోటో పెట్టి నన్ను అడగండి, తప్పకుండా నేను క్లియర్ చేస్తానండి. ఈ విధంగా సుమారుగా 10 to 11 వెరైటీస్ వెజ్ సీడ్స్ దీనిలో పెట్టామండి. అయితే ఇందులో ఏ వేయాలి అంటే ఇప్పుడు వేయాల్సినవి అన్ని వేయొచ్చండి. బీర, బెండ, టమాటా. ఫ్రెండ్స్, ఈ సీజన్లో మనం అన్ని విత్తనాలు వేసుకోవచ్చండి ఎక్సెప్ట్ చిక్కుళ్ళు వద్దండి, అవి సీజనల్. అవి 365 డేస్ చిక్కుడు అంటే మనం వేసుకోవచ్చు. చిక్కుళ్ళు ఒకటి, క్యారెట్, బీట్రూట్, అలాగే కాలీఫ్లవర్, అలా క్యాబేజీ, ఇలాంటివి ఈ సీజన్లో వద్దండి. క్లియర్ కట్గా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మిగతావన్నీ వేసుకోవచ్చండి సీడ్స్. మరి వరుస మీకు తెలుసు, అంటే చిక్కుడు, ఆనప, తర్వాత మిరప, టమాటా, వంగ, బెండ, బీర, ఇవన్నీ ఈ రకాలన్నీ కూడా వేసుకోవచ్చు, నో డౌట్. అయితే వేసే ముందు ఏంటంటే మీరు విత్తనాన్ని కొద్దిగా వాటర్లో నానబెట్టి కొద్ది గంటలు అది వేసుకోండి. అప్పుడు జర్మినేషన్ బాగుంటుంది. ఇదండి. ఇకపోతే ఈ ప్యాకెట్లు ఇవన్నీ ఉన్నాయండి, మీరు ఒకసారి చూసుకోండి. ఏమి తెలియకపోతే నన్ను అడగండి. ఇదండి. తరువాత మరో ప్యాకింగ్లో మనం ఏం చేసామంటే ఇందులో 3 రకాల ఆకుకూరలు పెట్టామండి. ఆకుకూరలు ఉన్నాయి ఇందులో. ఈ ఆకుకూరలు అన్నీ కూడా ఇప్పుడు సీజన్లో వేసుకోవచ్చండి. చాలా చక్కగా అవుతాయి ఆకుకూరలు, కాయగూరలు, ఇవన్నీ కూడా చక్కగా అవుతాయి. మీకు చెప్పినవే ఇప్పుడు వేసుకోవద్దండి. ఇందులో మనం ఏంటంటే స్పెషల్గా ఇది కూడా వేసామండి. ఆకుకూరలో ఏంటంటే మునగ, చాలా మంచి మునగ అండి ఇది, నాటు మునగ. ఆ మునగ వేసాం. అలాగే చూసారు కదా పాలకూర, చుక్కకూర కొద్దిగా వేసామండి. ఎందుకంటే అందరికీ ఇవ్వాలి కాబట్టి, అది కూడా క్యాంప్లో ఉన్నాం కాబట్టి అందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో వేసాము. ఇదండి. ఈ రకాలన్నీ కూడా మనం వేసుకోవచ్చండి. దీంతో పాటు అంటే వెజిటబుల్స్ అయ్యాయి, అలాగే లీఫీ వెజిటబుల్స్ కూడా అయ్యాయండి. దీంతో పాటు ఇవి చెప్పాను కదండి, ఇవి కూడా చక్కగా వేసుకోవచ్చు. ఇప్పుడైతే అన్ని రకాలు వేసుకోవచ్చండి, నేను చెప్పినవి కాకుండా. మీకు చెప్పాను కదా ఏవి వేయకూడదండి. చిక్కుళ్ళు రకాలు ఇప్పుడు వద్దండి, ఎందుకంటే బాగా లేచిపోతుందండి చిక్కుడు వేస్తే. కానీ మనకి సరైన దిగుబడి రాదు. ఇప్పుడు మొక్క మాత్రం చాలా పాదులంతా కూడా విపరీతంగా మనకి లేచిపోయి మొత్తం అంతా కూడా తీగలన్నీ కూడా బాగా వస్తాయి. కానీ ఈ సీజన్లో అవన్నీ వస్తాయి, కానీ సరైన విధంగా పోతా ఉండదు. కాబట్టి అప్పుడు మాత్రం వేయొద్దండి, క్లియర్ కట్గా చెప్తున్నాను. దాంతోపాటు మీకు చెప్పాను కదా క్యారెట్, బీట్రూట్, హైబ్రిడ్ రకాలంటే మెయిన్ ఏంటంటే క్యారెట్, బీట్రూట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇలాంటివన్నీ కూడా వద్దండి ఈ సీజన్లో. మరోసారి చెప్తున్నా ఆ విషయం. ఇకపోతే ఆకుకూరలు అన్నీ వేసుకోవచ్చండి. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఫ్లవర్స్ అండి. ఫ్లవర్స్ మనం వేసుకోవచ్చు, చక్కగా వేసుకోవచ్చు. ఇందులో మనం ఒక 3 to 4 వెరైటీస్ పెడుతున్నాం అండి ఫ్లవర్స్. ఏంటంటే కనకాంబరాలు మీ అందరికి తెలుసు, అలాగే జినియా, పింకిస్, అది కూడా పెడుతున్నాం. అలాగే బంతి కూడా వేస్తున్నామండి. బొగడ కూడా వేస్తున్నామండి. అది లూజ్గా వేస్తాను. దాని తర్వాత శంకు పూలు, ఈ విత్తనాలు కూడా వేస్తున్నామండి. ఇవి కూడా మనకి ఈ సీజన్లో అవుతాయి. అయితే బంతి కొద్దిగా లేట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట, ఇంకా బాగా అవుతాయి అన్నమాట. ఆ విధంగా దీన్ని వేసుకోవచ్చండి. ఇకపోతే చాలామంది దొండపాదు కావాలి సార్ అంటున్నారు. దొండపాదు అనేది ప్రజెంట్ అయితే ఇక్కడ లేదండి, అది నేటివ్ ప్లేస్లో మా టెర్రస్లో ఉంది, ఉంచాను. అవి చాలామంది అడుగుతున్నారు. నేను వెళ్ళిన తర్వాత ఒక వీడియో పెడతాను, అప్పుడు ఎవరెవరికి కావాలో చెప్పండి, నేను తప్పకుండా ఇస్తాను. ఇదివరకు కూడా చాలామంది పంపించాను, అయితే ఎక్కువ మంది కావాలంటున్నారు కాబట్టి దానికి ఒక సర్టన్ టైం పెట్టి ఎన్నైతే ఉన్నాయో చూసుకొని స్టెమ్స్ కట్ చేసేసి అవి మీకు పంపించడం ట్రై చేస్తాను. అప్పుడు నేను చెప్తాను, అప్పుడు మీరు అందరూ కూడా ఆ వీడియో చూసి మీరు స్పందించండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు యాక్చువల్గా మనకి సీజన్ ప్రారంభం అయిపోతుంది కాబట్టి ముందు మనం గార్డెన్ని ప్రక్షాళన చేసుకోవాలండి. మీకు పాత వీడియోలు చూస్తే కనిపిస్తుంది, తెలుస్తుంది కూడా. గార్డెన్ ఏ విధంగా ప్రక్షాళన చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే మన దగ్గర ఉండే ఏవైతే ఓల్డ్ ఉన్నాయో మన టెర్రస్లో కానీ గార్డెన్లో కానీ ఆ ఓల్డ్ కంటైనర్స్ అన్నీ కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకోవాలి. దానిలో ఉండే గాబు తీసేయాలి, అందులో మట్టిని కూడా తీసేసి మిక్స్ చేసుకోవాలి. దానిలో ఏంటంటే వర్మీ కంపోస్ట్, మన గార్డెన్లో ఉండే మట్టి, తర్వాత కోకోఫిట్ కొద్దిగా ఇసుక, ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకొని దాన్ని చక్కగా తయారు చేసుకొని ఆ కంటైనర్స్కి డ్రైనేజ్ సిస్టమ్ బాగుందో లేదని కూడా మీరు చక్కగా చూసుకోవాలండి. వీలైతే మీకు దొరికితే అక్కడ కొబ్బరి పీచు కిందన వేసుకోండి. కొబ్బరి పీచు కింద వేసుకొని దానిపైన మట్టి వేస్తే బాగుంటుంది. చాలామంది
ఆ టెర్రస్లో ఉండే ఆకులు అలములు ఇవన్నీ ఉంటాయి కదండి, తులుస్తాం కదండి, అవి కూడా మనం కింద మధ్యలో వేసుకోవచ్చండి. వేసుకుంటే ఆటోమేటిక్గా అది వర్మి అయిపోతుంది అన్నమాట, కంపోస్ట్ అయిపోతుంది. ఆ విధంగా కూడా మనం చక్కగా మట్టిని మనం ప్రిపేర్ చేసుకుంటాం. అయితే ముఖ్యంగా టెర్రస్ వాళ్ళు ఏంటంటే మనం ఆ విధంగా రెడీ చేసుకొని వీలైనంత లైట్ వెయిట్ ఉండాలండి. మట్టి లైట్ వెయిట్గా ఉంటే మొక్క అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట. వేళ్ళు అనేవి కిందికి వెళ్తాయి, చక్కగా వేరు వచ్చి ఖనిజ లవణాలను అందుకుంటుంది, మొక్కకు అందిస్తుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. ఇకపోతే డ్రైనేజ్ సిస్టమ్ కూడా మీరు చక్కగా చూసుకోవాలండి, లేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది అనమాట. డ్రైనేజ్ కానీ ఏమైనా మనకి ఆగిపోయింది అనుకోండి, మొక్క చచ్చిపోతుంది, కూలిపోతుంది అన్నమాట మొక్క. కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. గాబు తీసుకోవడం అన్నీ చేసుకోవాలి. అయితే మట్టి కలిపినప్పుడే నేను చాలాసార్లు చెప్పాను ఏంటంటే వేప పొడిని కలుపుకోవాలండి. మీకు వేప పొడి దొరకలేదు అనుకోండి, వేపాకుల్ని మనం తీసుకొచ్చి ఎండబెట్టి కొద్దిగా ఆ వాడిపోయిన తాలూకా ఆకుల్ని మీరు మిక్స్ చేయండి చాలు. ఆ విధంగా చేస్తే చాలా వరకు ఫంగస్ కానీ తర్వాత ఇటువంటి చిన్న చిన్న తెగుళ్ళు కానీ రాకుండా ఉంటుంది. మట్టిలో వచ్చే తెగులు చాలా వరకు నివారిస్తుంది అనమాట. ఇక వచ్చిన తర్వాత మనం చాలా రెమెడీస్ మనం చెప్పుకున్నాం. ఆ విధంగా మట్టిని ముందు ప్రిపేర్ చేసుకొని, గార్డెన్ ప్రిపేర్ చేసుకొని తొందరపడకుండా మనం విత్తనాన్ని వేసుకోవాలి. ఎందుకంటే అలా వెళ్ళి మనం దొరికే కదా విత్తనాలు వెంటనే వేసామనుకోండి, విత్తనం పాడవుతుంది. మొన్నెవరో నాకు పెట్టారండి, సార్ మొక్క అంతా కూడా అమాంతంగా ఒక 3 daysలో చనిపోయిందని. దానికి కారణం ఏంటి? మట్టిలో ఉండే తెగుళ్ళు అనమాట, మట్టి ద్వారా వస్తాయండి. దాన్ని నెమటోడ్స్ అంటాం. నెమటోడ్స్ గురించి ఒక వీడియో కూడా చేశానండి. నెమటోడ్స్ నివారణ ఎలా, ప్రివెంటివ్గా ఎలా చేయాలి, వచ్చిన తర్వాత ఎలా చేయాలి. నెమటోడ్స్ గురించి మనకు తెలియదండి యాక్చువల్గా. నెమటోడ్స్ అసలు ఆ తెగులు వచ్చిందని కూడా తెలియదు. మొక్క ఏమవుతుందంటే వెంటనే వాడిపోద్దండి. వాడిపోయినా 2వ రోజు 3వ రోజుకి చచ్చిపోతుంది మొక్క. అంత తొందరగా అది వేరు నుంచి కాండంలోకి వెళ్ళి మొక్కని చంపేస్తుంది అనమాట. కాబట్టే ఈ వేప పొడిని వేయమంటున్నాను నేను. వేప పొడి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ విధంగా వేసుకొని సిద్ధం చేసుకొని అప్పుడు మనం ఈ సీడ్స్ని నాటుకోవాలి. నాటే ముందు చెప్పాను కదా, వాటర్లో నానబెట్టి నాటుకుంటే మనకి జర్మినేషన్ అనేది చాలా బాగుంటుంది, చాలా ఫాస్ట్గా వస్తుంది, బాగుంటుంది. మీకు చెప్పాను కదా, స్వర అనేది మాత్రం కొద్దిగా రివర్స్లో నాటుకోండి. స్వర అందరికి పంపిస్తున్నాను. స్వరని మాత్రం మనం స్వర విత్తనాన్ని రివర్స్లో నాటుకుంటే అది కింద నుంచి వచ్చి బలంగా వచ్చి అది చక్కగా వెళ్తుందండి. ఆ విధంగా ఈ విత్తనాలన్నింటినీ కూడా మీరు చక్కగా వేసుకోవాలని చెప్పి నేను సూచిస్తున్నాను. చాలామంది ఇంకా అనుభవజ్ఞులు ఉన్నారు, వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ తెలియజేయండి. తప్పకుండా అందరం కూడా ఇదే వేదికగా, అలాగే మన వాట్సాప్ గ్రూప్ వేదికగా మనందరం కూడా మనతో ఐడియాస్ని షేర్ చేసుకుందాం. ఆ విధంగా ముందుకెళ్దాం. దానివల్ల అందరికీ ఈ విషయం తెలుస్తుంది. 10 మందికి తెలిస్తే మన ఈ టెర్రస్ గార్డెన్ కానీ గార్డెన్ వాళ్ళందరూ కూడా సేంద్రియ ఎరువులతో పండించుకొని ఆ మంచి ఆహారం తీసుకుంటే మనంతా కూడా ఆరోగ్యంగా ఉంటామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, దీని మీద మీ సలహాలు సూచనలు ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని మీ అందరినీ కోరుతున్నాను. అలాగే విత్తనాలు నాటిన తర్వాత అన్ని విత్తనాలు ఒకేలే కాదండి, కొన్ని విత్తనాలని మనం నారుగా పోసుకొని ఆ తర్వాత ఆ మొక్కల్ని విడదీసుకొని వేసుకోవాలి. అది మీ అందరికీ తెలిసిందే, నేను వేరే చెప్పక్కర్లేదు. వంగ, టమాటా, మిరప ఇవన్నీ కూడా నారు వేసుకుంటాం. విత్తనాలు వేసుకొని ఆ మొక్కలు అయ్యాక జస్ట్ ఒక 20 days పోయిన తర్వాత ఆ మొక్క సైజ్ చూసుకొని జస్ట్ ఒక సైజ్ అది నిలబడగలదు అన్న టైంలో మనం తీసేసి వేరుగా వేసుకుంటాం. ఆ విధంగా ఏంటంటే చాలామంది టెర్రస్ వాళ్ళు కదా, టెర్రస్ కదా మనకి దానికి సరైన పోషకాహారం ఉందేమని చెప్పి వెంటనే వేసేస్తాం. మనం పెట్టలేదు. కొద్దిగా టైం తీసుకోండి. అక్కడ కొద్దిగా టైం తీసుకుని మొక్క తను నిలబడగలిసిన తర్వాత, తను కొద్దిగా స్టాండ్ అయిన తర్వాత అప్పుడు మనం ఫెర్టిలైజర్ మనకి కొద్దిగా అందించాలి. ఎక్కువగా ఆ టైంలో ఏంటంటే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తేనే మంచిదండి మొక్క చిన్న టైంలో. ఆ తర్వాత మనం మిగతా మనం ద్రవజీవామృతము, లేకపోతే వర్మీ కంపోస్టు, ఆవు పేడ, ఎరువు ఇవన్నీ కూడా మనం ఇవ్వచ్చు. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంలో సేంద్రియ పద్ధతిలోనే చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఏవైనా తెగుళ్ళు వస్తే దాని నివారణ చర్యలు కూడా వీలైనంత వరకు సేంద్రియ పద్ధతిలోనే చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ఎక్కువగా వచ్చే మొక్కలకి మీ అందరికీ తెలిసిందే పిండి నల్లి, అలాగే పేనుబంక, తర్వాత ఆకుముడత, ఇవన్నీ. దీనికి నివారణ చర్యల కోసం కూడా మరొక వీడియో రెడీ చేస్తున్నాను కొద్ది రోజుల్లో. అది కూడా మనం యాక్చువల్గా వాడుకుంటే ఇంకా టెర్రస్ సంబంధించి మనకి మ్యాక్సిమం మన రక్షణగా నిలుస్తాయి. కాబట్టి అటువంటి చిన్న చిన్న ట్రిక్స్ ద్వారా మనం ఈ టెర్రస్ని మనం కాపాడుకోవచ్చు, మొక్కలను కాపాడుకోవచ్చు. కాబట్టి మీ యొక్క కామెంట్స్ని తెలియజేయండి. మీకేమైనా దీని మీద సందేహాలు ఉన్నా సరే తప్పనిసరిగా తెలియజేయండి. వీడియో చివరిదాకా చూసి అనుకుంటాను, మీ డౌట్స్ కూడా చాలా వరకు క్లియర్ చేసాం అనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా క్లియర్ చేసుకుందాం. అలాగే మీకు మీ తల సూచన సలహాలు కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి,
కొత్త వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీ కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, ఇది అందరికీ కూడా చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.